హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు 1621 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దాంట్లో భాగంగా 10th క్లాస్ అలాగే 7th క్లాస్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పోస్టులతో మొత్తము ఇంచుమించు 850 పోస్టుల దాకా భర్తీ చేయనున్నారు. దాంట్లో ఏంటంటే డ్రైవర్ పోస్టులు వచ్చి 28 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 7th క్లాస్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ప్రాసెస్ సర్వర్ వచ్చి 164 పోస్టులు ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ వచ్చి 651 పోస్టులు ఉన్నాయి. దీనికి 7th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఈ పోస్టులన్నీ రిటన్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. మనకు ఆఫీస్ సబార్డినేట్ వచ్చి 20,000 బేసిక్ పే ఉంటుంది. అంటే ఇంచుమించు 35,000 దాకా చేతికి వచ్చే అవకాశం ఉంది, మిగతా అలవెన్సెస్ అన్ని కలుపుకుని. అలాగే డ్రైవర్స్ వచ్చి 23,780 బేసిక్ పే ఉంది, ఇంచుమించు 38,000 దాకా వచ్చే అవకాశం ఉంది. సేమ్ అలాగే ప్రాసెస్ సర్వర్ కూడా బేసిక్ పే 23,780 అనమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకుని ఇంచుమించు 38,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పోస్టులు కూడా ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కన్సిడర్ చేయనని చెప్పారు. అంటే ఇంచుమించు ఇంటర్మీడియట్ దాకానే వీళ్ళని తీసుకుంటారు. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అయితే తీసుకోవాలన్నమాట. అలాగే మనకి మెయిన్ వచ్చి 13/5/2025 నుంచి జూన్ 2, 2025 వరకు అప్లికేషన్లు అయితే ఓపెన్ అవుతాయి. అప్లికేషన్ లాస్ట్ డేటు 2/6/2025. అలాగే ఎవరైతే కోర్టుల్లో చేస్తున్నారో, కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ డైలీ వేజ్ కింద కానీ ఎవరైనా చేస్తున్నారో వాళ్ళు ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి వీళ్ళు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి 13 జూన్ 2025 నుంచి 24/6/2025 వరకు వాళ్ళకి అప్లికేషన్ ఓపెన్ అవుతాయి. మిగతా అందరికీ జూన్ 2తో అప్లికేషన్లు అయిపోతాయి. వీళ్ళకి మాత్రము ఎవరైతే కోర్టులో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రము జూన్ 24 దాకా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చి దీనికి ఇవన్నీ ఎగ్జామ్ రిటన్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఈ మూడాటికి కూడా ఒకటే కామన్ పేపర్ ఉంటుంది. అదేంటంటే మొత్తం 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత 30 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. 10 మార్క్స్ వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. రిటన్ టెస్ట్ ఆధారంగా వీళ్ళైతే ఎగ్జామ్ మనకి కండక్ట్ చేస్తారు. ఈ సిలబస్ వచ్చి దీనికైతే మొత్తం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 80 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ రీజన్ అనమాట. అలాగే ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ గురించి అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అలాగే మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టులు వచ్చి పేపర్ వచ్చి ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇంగ్లీష్ మాత్రము ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మిగతా జనరల్ నాలెడ్జ్ అలాగే మెంటల్ ఎబిలిటీ అంటే 70 క్వశ్చన్స్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటాయి. సిలబస్ వచ్చి జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్. అంటే యాక్చువల్గా మనకి జనరల్ నాలెడ్జ్లో వచ్చే అంటే ప్రతిది మరీ హై లెవెల్ కాకుండా, డిగ్రీ స్టాండర్డ్ కాకుండా ఈ 10th క్లాస్ స్టాండర్డ్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అలాగే కరెంట్ అఫైర్స్ బాగా కవర్ అవుతాయి. ఇంతకుముందు పేపర్లో ఏంటంటే మనకి 30 క్వశ్చన్స్ వీటి నుంచి ఇస్తే, ఇండియన్ హిస్టరీ నుంచి జనరల్ నాలెడ్జ్ నుంచి ఇస్తే 10 క్వశ్చన్స్ ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చారనమాట. జనరల్ నాలెడ్జ్లో ఏంటంటే జనరల్ ఓవర్ అంటే మరీ టఫ్ కాకుండా మరీ ఈజీ కాకుండా ఏదైతే కొంతమంది ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతారో అటువంటి స్టాండర్డ్లో ఇవైతే హిస్టరీ నుంచి, ఎకానమీ నుంచి, పాలిటీ నుంచి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట.
కష్టపడి చదివితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మినిమం 40% మార్క్స్ అయితే ఓపెన్ కాంపిటీషన్లో రావాలి. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి అయితే 35% మార్క్స్ రావాలి. బీసీ కేటగిరీ అయితే 30% రావాలి. ఓకే, 40% వచ్చి ఓసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 40% రావాలి. మినిమం 40% వస్తేనే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. 35 బీసీకి వచ్చి 35% ఉండాలి. ఎస్సీ ఎస్టీకి వచ్చి 30% ఉండాలి. అంటే మొత్తం 80 మార్కులు క్వశ్చన్ పేపర్ కాబట్టి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి మినిమం 32 మార్క్స్ రావాలన్నమాట. అలాగే బీసీ కేటగిరీలోకి వచ్చి మినిమం 28 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వచ్చి మినిమం 24 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అంటే ఈ మినిమం మార్క్స్ వచ్చి ఒకవేళ వేకెన్సీస్ ఫిల్ అవ్వాలంటే మినిమం మార్క్స్ ఉండాలి. మినిమం మార్క్స్ రాకపోతే ఒకవేళ ఎవరు లేకపోతే ఆ వేకెన్సీస్ అలాగే ఉంచేస్తారనమాట. కాకపోతే అంత ఛాన్స్ రాదు, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఖచ్చితంగా చాలామంది అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత దీనికి వచ్చి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 800 తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ మాత్రము 400 అనమాట. మీరు ఏదైతే ఉందో ప్రతి డిస్టిక్, అంటే ఇది డిస్టిక్ వైడ్ పోస్టులు, ప్రతి డిస్టిక్కి అంటే మీరు ఒక డిస్టిక్ కాకుండా మల్టిపుల్ డిస్టిక్ అప్లై చేసుకోవాలంటే ప్రతి డిస్టిక్ 800 రూపీస్ కట్టాలి. ప్రతి డిస్టిక్ కూడా అప్లికేషన్ ఫీ చేయాలన్నమాట. అంటే మీరు ఇప్పుడు అనంతపురం, అంటే దీంట్లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ప్రతి పోస్ట్కి ఫీజు కట్టాలి, ప్రతి డిస్టిక్ కూడా మీరు అమౌంట్ కట్టాలన్నమాట. అంటే మీరు అనంతపురం, ఈస్ట్ గోదావరి పోస్టులు ఎక్కువ ఉన్నాయని డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఎంచుకున్నారనుకో, ఆ పోస్టులకి ఈ ప్రతి జిల్లాకి ఎంచుకున్నప్పుడల్లా 800 అయితే పే చేయాలి. అంటే మీరు 3 జిల్లాలు ఎంచుకున్నారనుకోండి, 32400 పే చేయాలి. అలాగే 3 పోస్టులు ఎంచుకున్నారనుకోండి, 32400 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదేంటే మనకి 13వ తారీఖున అయితే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చి apHC.gov.in. అలాగే ఎప్పుడు మనం హైకోర్టు జాబులు పడినా సరే మన ఛానల్ నుంచి మనం సపోర్ట్ని అయితే అందిస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ కూడా మనం మన ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా ముఖ్యమైన బిట్స్, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ బిట్స్, మెయిన్గా ప్రాక్టీస్ బిట్స్, మోడల్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తాము. అందువల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు అయితే. ఇక నుంచి ప్రతిరోజు ఈ ఎగ్జామ్, ఏపీ హైకోర్టు ఎగ్జామ్ 2 దాకా మీకు క్వశ్చన్స్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనకి ప్లేస్టోర్లో డైలీ జీకే అని తెలుగు అనే యాప్ ఉంది. అది రీసెంట్గా రీలాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనము ప్రతి ఏపీ హైకోర్టుకి సంబంధించిన మోడల్ పేపర్లని, మోడల్ క్వశ్చన్లని అప్లోడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు హైకోర్టుకి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ అయితే దీంట్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము. అలాగే హై క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ త్వరలోనే PDF అందించడానికి ట్రై చేస్తాము. మినిమం ఫీజుతో, మినిమం 199 రూపాయల ఫీజుతో 30 మోడల్ పేపర్స్ని అందించాలని చూస్తున్నాం. ఈ 3 వాటికి కామన్ టెస్ట్కి 30 పేపర్స్ టచ్లో ఉండండి, త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. 30 పేపర్లు 199 రూపాయలు, అంటే ఇంచుమించు మీకు 2400 క్వశ్చన్స్ అయితే మీకు కవర్ అవుతాయి. 2400 క్వశ్చన్ కవర్ అవుతాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్సే మనము హై క్వాలిటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 199 రూపాయలతో ఈ 30 మోడల్ పేపర్లు అందిస్తాము. టచ్లో ఉండండి. అలాగే ఈ యాప్లో అయితే ఫ్రీగా రెగ్యులర్గా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని యాప్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పోస్ట్ కామెంట్లో కూడా పింగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ని కూడా డౌన్లోడ్ చేసి డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్ అయిపోయేదాకా ప్రతిరోజు కొన్ని కనీసం 20 క్వశ్చన్స్ ప్రతిరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది.
యూట్యూబ్లో. అందువల్ల మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.